వర్గాలకు సంక్షేమం జనసేన, టీడీపీ, బీజేపీతోనే సాధ్యపడుతుందని, వైసీపీ పాలనలో అందరికీ ఆర్థిక భారాలు పెరిగాయని తెలంగాణ రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ అన్నారు. తుని నియోజకవర్గంలో జనసేన నూతన కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాబోతుంది అఖండ మెజారిటీతో వాళ్ళ సపోర్ట్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో ముందుకెళ్తుందని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో ముందుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కలిసి ప్రయాణం చేసి ఎంపీ అభ్యర్థిని, అదేవిధంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తారని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే ఆలోచన ఉందో వాళ్ళు కూడా నాగేంద్ర బాబు గారు దీనికి మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది ఒక ప్రోగ్రామ్గా మొత్తం పైలట్ ప్రాజెక్ట్గా ఫస్ట్ తునిని ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ పార్టీ ఆఫీస్ని పూర్తిగా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసేలాగా ఈ 20 రోజులు కూడా మండలానికి 2 టీములు చొప్పున 2 మండలాలు ప్లస్ తుని టౌను, తుని రూరల్ మొత్తం 6 టీములు 45 మంది చొప్పున మేము పొద్దున్న సాయంత్రం కూడా ప్రసారం చేస్తాం. దానికి మొత్తం ఆ ఊర్లో యాడింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రోగ్రామింగ్ అంతా చేయడానికి ఇది సెంట్రల్ ఆఫీస్గా ఇక్కడి నుంచి మేము డిసైడ్ చేసుకున్నాం. ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకబడిపోయింది కాబట్టి 5 సంవత్సరాలు జగన్ రెడ్డి పరిపాలనలో 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. దానికోసం పొత్తు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు రాబోయే ఎన్నికల్లో 3వసారి ముచ్చటగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధాని కాబోతా ఉన్నారు. వారి సహాయం కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీని కూడా కలుపుకుని వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో కాకినాడ పార్లమెంట్ అంటే కాకినాడ జిల్లాలో అందరూ గెలుపుకోరాలుగా పనిచేస్తా ఉన్నారు. సర్వేలన్నీ కూడా ముఖ్యంగా అన్ని సర్వేలు కూడా ఇక్కడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారని సర్వేలు చెబుతూ ఉన్నాయి. జనసేన నాయకుడు ముఖ్యంగా కార్యకర్తలు కూడా ప్రజలు కూడా గుర్తించవలసింది ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ, సేవ చేయడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. ప్రజలందరూ కూడా ముందుగా కార్యకర్తలు గుర్తించాలి. సేవ చేస్తూనే ఈవేళ ఈ స్థాయికి తీసుకొచ్చి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయంటే అతను సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ తోటి ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా ఈవేళ ఆకర్షణ అవుతున్నారు. దానికి అనుగుణంగానే అతను ఎన్నో త్యాగాలు చేసాడు. తునిలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు దాకా మేము చేసిన కార్యక్రమాలని ఏదైతే చేసామో కార్యక్రమాలన్నీ మీకు అందరికీ మీడియా మిత్రులకు, మన జన సైనికులకు తెలుసు. ఇక్కడి నుంచి ఎంత కష్టపడతామన్నది మా మధు వీరేష్ గారి ఆదేశాలతో, మా తుమ్మల బాబు గారి ఆదేశాలకు అనుకూలంగా మేము పనిచేసి తునిలో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ రోజు వచ్చేటువంటి మా తుని జన సైనికులందరికీ కూడా మా శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తునిలో జనసేన ఉందా లేదా అనే పరిస్థితిలో మన నాయకత్వం ఉంది. కానీ తునిలో జనసేన ఉంది అని చెప్పి మనం ఈ ఎంపీ ఎన్నిక ద్వారా మనం తెలియజేయాలి మన పెద్దలకి. ఇందాక మన మధువీరేష్ గారు చెప్పినట్టుగా ఈ ఎంపీ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి తుని నుంచి మన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనం అత్యధిక మెజార్టీ తెచ్చి మన తుని జనసేన ఏ స్థాయిలో వర్క్ చేస్తుందో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఆశయం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులు, అదేవిధంగా 7 అసెంబ్లీల అభ్యర్థుల నామినేషన్ పూర్తయింది. నామినేషన్కి పెద్ద ఎత్తున ప్రజల అండదండలు, మద్దతు లభించింది. కానీ ఎరగని రీతిలో అంత సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది.
ముఖ్యంగా ఇక్కడి అభ్యర్థులు తుని అసెంబ్లీ అభ్యర్థి అలాగే పార్లమెంట్కి పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గారు విద్యార్థులు బాగా చదువుకున్న వాళ్ళు, మంచి ప్రొఫెషనల్స్. సో అలాంటి వ్యక్తులు మనకి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ వెళ్తే కనుక ప్రజా సమస్యల్ని ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో తీసుకెళ్లి సమస్యలు